ఈరోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. విరాట్ చేయి ఏ ఆచ్ఛాదన లేని నా నడుము మీద పడుతుంటే నిన్న చూసిన యూట్యూబ్ వీడియోస్ గుర్తుకు తెచ్చుకొని ఇలాగే అవుతుందేమో వాళ్ళకు కూడా లైట్ ఆఫ్ చేశాక అనుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకుంటే విరాట్ చేతులు నన్ను లాలించాల్సింది పోయి నా భుజం మీద తడుతూ పిలిచాడు. ఎక్కడో వేరే లోకంలో ఉన్న నేను సడన్గా పాతాళం కంటే కొంచెం పైకి పడబోతూ నన్ను నేను ఆపుకొని విరాట్ వంక గొట్లబ్బకించుకొని చూశాను. ఏమైంది విరాట్ అని నేను అడిగితే అంటే డిసప్పాయింట్మెంట్ నా స్వరంలోనే ఇట్టే కనపడిపోతుంది. సాయంత్రం నైట్ డ్రెస్ వేసుకుంటా అని అడిగావు కదా, ఇదిగో వెళ్ళి చేంజ్ చేసుకొనిరా, బుక్స్ తీద్దువు అన్నాడు. కొంచెం కూడా జాలి దయ లేని నా మొగుడు విరాట్ బేలగా పిలిచాను నేను. వెళ్ళవే, నీకిప్పుడప్పుడే అర్హత నేను ఇవ్వను, కనీసం సాత్వికలాగా థర్డ్ ఇయర్ అయినా కంప్లీట్ చేయి, అప్పుడు ఆలోచిస్తాను అన్నాడు విరాట్. నిజంగానా అని నేను అడిగితే ఆలోచిస్తాను అని మాత్రమే చెప్పా, జరుగుతుంది అని కాదు. అయినా మొన్నటి నుండి నీకు ఫస్ట్ నైట్ పిచ్చి బాగా పట్టింది, మీ అమ్మమ్మ ఏం చెప్పింది అని విరాట్ అడిగితే అమ్మమ్మ చెప్పింది పూస గుచ్చినట్టు అప్ప చెప్పేసి మరి నాకు అలా అనిపించడంలో తప్పులేదుగా మహాశయ అని అడిగాను నేను. ఆవిడంటే ఏదో వయసులో పెద్ద భార్యాభర్త కలవాలని అలా చెప్పింది. తమరి కోడి బుర్ర ఎక్కడికి వెళ్ళింది అని విరాట్ ఎక్కిరించడంతో ఎక్కడికి పోలేదులే అంటూ మూతి తిప్పి విరాట్ నన్ను బెడ్ మీదకి దొర్లించిన అలాగే ఉన్నాను. వెళ్ళి చేంజ్ చేసుకో అన్నాడు. ఊహు అన్నాను నేను. నీ ఇష్టం, ఇలా వచ్చి బుక్స్ తీసుకురా అని అడిగాడు. నో నో అని అరిచాను నేను. ఏం చదువుకుంటే ఎగ్జామ్ ఎలా రాస్తావు, వెళ్ళి బుక్స్ తీ అని విరాట్ అంటే లేదు నేను ఇలా చదవలేను, నాకు డ్రెస్ కంఫర్ట్ లేదు అన్నాను. అయితే మార్చుకో లెగ్గు అని విరాట్ అడుగుతూ ఉంటే లేదు, మార్చుకునే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు, నువ్వే మార్చు అని చెప్పాను నేను. షాక్ అయ్యే పర్సనాలిటీ అటువైపు కాదు కాబట్టి ఆర్ యూ షూర్ అని అడిగాడు విరాట్. ఎస్ అని నేను అనగానే అలా ఎందుకు అన్నానంటే ఈరోజు నేను చేసిన దానికి విరాట్ ఫైనల్ ఇయర్ అన్నాడు, థర్డ్ ఇయర్కి వచ్చేసాడు, ఈ దెబ్బతో ఇంకో ఇయర్ వెనక్కి జరుగుతాడు అన్నది నా పిచ్చి లాజిక్ ప్లస్ ప్లాన్. ఓకే అంటూ నన్ను లేపి చీర మొత్తం నా నుండి వేరు చేశాడు విరాట్. అంతే, అప్పటి వరకు మేకపోతు గాంభీర్యంతో ఉన్న నేను విరాట్ అలా చేయగానే సిగ్గుతో చేతులు అడ్డం పెట్టుకొని ఇంకో వైపుకు తిరిగా. కానీ ఈసారి నేను భయపడకుండా నాకు శ్రమ లేకుండా విరాట్నే లైట్ ఆఫ్ చేసేసాడు. అమ్మయ్య, మా ఆయన తెలివైన వాడు, మరే ఆ మాత్రం తెలివి లేకుండా ఒక కంపెనీ మెయింటైన్ చేస్తున్నాడా అని అనుకోగానే నా ఒంటి మీద బట్టలు అన్నీ మాయమైపోయాయి. కానీ సెకండ్స్లోనే నా శరీరం మీద నైట్ డ్రెస్ స్థానం ఏర్పరచుకుంది. లైట్ వేసి నా చెవి దగ్గర మొత్తం నేను చూసే రోజు వచ్చినప్పుడు పూర్తి వెలుగులోనే నీ అందాలన్నీ ఆస్వాదిస్తాను అని చెవితమ్మ కొరికేసి అతనే నా బ్యాగ్ తెచ్చి బెడ్ మీద పడేశాడు. ఇవన్నీ థర్డ్ సెమ్లో ఉండే సబ్జెక్ట్స్. కానీ ఫస్ట్ డే మాత్రం ఈడీసీ ఎస్టీఎల్డి మిడ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. నా ఫోన్లో ఉన్న టైం టేబుల్ తీసి అవి 2 సబ్జెక్టు జిరాక్స్ నా ముందు వేసి ఇంపార్టెంట్వన్నీ చదవమన్నాడు. మళ్ళీ బేలగా విరాట్ వంక చూడటంతో నా వంత అయింది. నువ్వు ఎన్ని కహానీలు చెప్పినా నేను వినను, కానీ పద ఫస్ట్ ఓపెన్ చేయి అని బలవంతంగా బుక్స్ ఓపెన్ చేయించాడు మా హస్బెండ్ గారు. ఒక పేజీ అలా తిరిగేస్తాను. నాకు ఒక బుజ్జి ఐడియా తట్టి పాలు తాగితే నిద్ర వస్తుంది కదా, అప్పుడు నేను అవి తాగి నిద్రపోతే విరాట్ నన్ను లేపి చదివించలేడు కదా అనుకుంటూ పాల గ్లాస్ అందుకోబోతుంటే నా ఆలోచన బాగా కనుక్కున్న వాడైన విరాట్ పాల గ్లాసు నాకు అందకుండా లాక్కొని తాగేసి ఇప్పుడు పాలు కూడా లేవు, సో తాగి నిద్రపోవడానికి ఛాన్స్ లేదు, గమ్మున చదువుకో అన్నాడు. విరాట్ అసలు మైండ్కి ఎక్కడం లేదు. ప్లీజ్ మార్నింగ్ 4:30కి లేచేసి చదువుకుంటాను అని నేను అంటూ ఉంటే నువ్వు 4:30కి లేచి చదువుకుంటావు అని అంటే
హా హా అంటూ తలుపన్నాను. నీ మాటలు ఎవరికైనా చెప్పుకో, నాకు కాదు అని చెప్పి బలవంతంగా ఈడీసీ సబ్జెక్ట్ మొత్తాన్ని నా మైండ్లోకి ఎక్కించేశాడండి మీ విరాట్. ఇక చాలు విరాట్, నిద్ర వచ్చేస్తుంది, మిగిలింది పొద్దున చదువుకుంటా అని అంటూనే విరాట్ ఒళ్ళోకి జారిపోయినట్టు గుర్తుంది నాకు. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. పొద్దున్నే విరాట్ ఊపి ఊపి లేపుతున్నా నాకు కొంచెం జ్ఞానం వచ్చి నాకు పెళ్ళైంది అని మైండ్లో పెట్టుకునే 5 minutes విరాట్ అంటూ ఇంకో వైపు తిరిగి పడుకున్నాను నేను. ఇలాగే చెయ్యి, ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతువు, అప్పుడు చెప్తా నీ పని అని విరాట్ బెదిరించడంతో చప్పున లేచి కూర్చున్నాను నేను. మళ్ళీ ఒకటే మ్యూజిక్ 7 వరకు వేరే సబ్జెక్ట్ ఓపెన్ చేయించి నాతో ఎగ్జామ్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేయించి స్నానానికి వెళ్ళమని మొదలాడు. నాకు తెలుసు మా సునీతని కూడా విరాట్నే ఈ రూమ్లోకి రావద్దు అని ఉంటాడు. వస్తే ఎక్కడ నేను మొరాయిస్తానేమో అని. సర్లే, ఎలా అయితేనేమి నా సిలబస్ కంప్లీట్ అయింది అని ఎగిరికుంటూ స్నానానికి వెళ్తూ విరాట్ నాకు డ్రెస్ నువ్వే సెలెక్ట్ చేయాలి అని చెప్పాను. ఓకే మేడం, తమరు వెళ్ళండి స్నానానికని చెప్పి నా భుజం మీద టవల్ వేసి లోపలికి తోలాడు విరాట్. ది బెస్ట్ డ్రెస్ తీసి పెట్టి ఉంచు అని అరుస్తూ స్నానానికి వెళ్ళాను నేను. బాగా నా తెల్లటి స్కిన్ని ఇంకా తెల్లగా చేయమని మైసూర్ శాండల్ సోప్కి చెప్పేసి ఆరా స్నానం చేసి వచ్చేసరికి బెడ్ మీద డజన్ కొత్త డ్రెస్సులు కనపడ్డాయి. ఏమి ఈ మాయ, నా బెడ్ మీద ఇన్ని డ్రెస్లా అని నేను ఆలోచిస్తూ ఉంటే వెనక నుండి నా భుజాల మీద చేతులు వేసి, తమరు పిచ్చి పిచ్చి టాప్స్ కొంటారు కదా వైఫ్, సో సొసైటీలో నీకు నా రెస్పెక్ట్ కావాలంటే మన డ్రెస్సింగ్లోనే ఉంటుంది. సో కాలేజ్కి వెళ్ళే అప్పుడు ఇలా 3-piece సెట్ వేసుకెళ్ళు, చూసేవాళ్ళు పెళ్ళైన అమ్మాయి ప్లస్ డ్రెస్సింగ్ వల్ల నీకు రెస్పెక్ట్ ఉంటుంది అని చెప్పి నచ్చాయా అని అడిగాడు విరాట్. నేను వెనక్కి తిరిగి విరాట్ మెల్లో చేతులు మాలలా వేస్తూ మా ఆయన సెలక్షన్ ఏంటి అనేది నన్ను చూస్తే అర్థమవుతుందిగా, ఇంకా నీ సెలక్షన్ అని చాలా బాగుంటాయి కానీ నాకంటే కాదు అని చెప్పి కన్ను కొట్టి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి విరాట్ని వాష్రూమ్లోకి తోసాను నేను. రూమ్లోనే హాఫ్ రెడీ అయ్యేసి కురులు కొంచెం ఆర్పుకొని ప్లక్కర్ పెట్టి ఎలాగో మా సునీత చెప్పే పనినే కాబట్టి దీపం కూడా పెట్టేసరికి మా సునీత నన్నే షాకింగ్గా చూసింది. ఓ మై డియర్ లవ్లీ మామ్, అంత షాక్గా చూడకు, నీ కూతురునే, కాకపోతే ఇప్పుడు విరాట్ వారికి నేను భార్యను కూడా, కాబట్టి ఈ తేడా అని చెప్పి అన్నయ్య వదినకి హాయ్ చెప్పాను. చాలులే చంపడం అన్నట్టు చూసి టిఫిన్ తిని వెళ్తావా తినకుండా వెళ్తావా ఎగ్జామ్కి అని అడిగింది మా సునీత. వెళ్ళి 2 కారం దోశలు పెట్టుకురా, తినేసి పోతానని చెప్పి నా కాన్ఫిడెన్స్ చూసి కాన్ఫిడెన్స్కి కాన్ఫిడెన్స్ వచ్చేలాగా చేశా. అర్థం కాలేదా? పోనీలే, ఏదో ఫ్లోలో చెప్పేశా. మళ్ళీ అడగండి, అందరం టిఫిన్ లాగించగానే అత్తయ్య నేను బస్సుని డ్రాప్ చేసి వస్తాను అని విరాట్ అంటే, సరే విరాట్, మేడంని కాస్త త్వరగా ఎగ్జామ్ రాసి రమ్మను అని మా సునీత. వై మామ్ అని నేను స్టైల్గా అడుగుతూ ఉంటే, నిన్ను పార్సల్ చేసి విమల దగ్గర పడేశాను, అప్పుడు కానీ నీకు తిక్క కుదిరి దారిలోకి రావు అంటూ నేను తిన్న ప్లేట్తో కిచెన్లోకి వెళ్ళిపోయింది మా మమ్మీ. అంటే రేపటి నుండి అత్తవారింట్లో ఉండాలి అని దానికంటే అక్కడికి వెళ్తే ఎగ్జామ్ రాయను, అవసరం లేదేమో అన్న హ్యాపీనెస్నే ఎక్కువ ఉంది నాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.